ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అయితే మనోనిగ్రహము కలిగినటువంటి యోగి ఈ ప్రకారంగానే ఎల్లప్పుడూ కూడా మనసును ఆత్మధ్యానమునందే నిలపాలి. నా యందు ఉన్నటువంటి నా స్వరూపమైన ఈ ఉత్కృష్ట మోక్ష రూపమైనటువంటిది ఏమిటంటే పరమానంద రూపమై ఉన్నటువంటి ఆ యొక్క శాశ్వతమైన శాంతిని పొందుచూ ఉన్నాడు. ఇలాగా ధ్యానము చేస్తూ రాగా సాధకునికి ఎటువంటి ఫలితము చేకూరుతుందో మరి అతనికి ఎటువంటిది అంటే పరమశాంతి లభిస్తుంది. ఆ శాంతి ఎటువంటిది? సాక్షాత్తు భగవంతుని యందు స్థిర నివాసం ఉండేటువంటిది. అదే కేవలము భగవత్ స్వరూపమే. అది దృశ్య విషయాల యందు ఉండేటువంటి శాంతి కాదు. దృశ్య విషయాల యందు ఉండేటువంటి శాంతి అయితే క్షణికంలో శాంతించినట్లు ఉన్నా మళ్ళీ ఉద్రేక వేషాలకు కోరికలకు లోనవుతుంది. అందుకే భోగజనితమైన భోగాల ద్వారా ఉత్పన్నమైనటువంటి సుఖము కానీ శాంతి కానీ అయితే ఎలా ఉంటాయి? క్షణమాత్రమే అయి ఉంటాయి. కాబట్టి మహనీయులు శాంతి కోసము బయట అనేటువంటిది వెతకనవసరం లేదు. అలా వెతకక హృదయమునందే పరిశోధించుకోవాలి. దానిని పొంది మాత్రమే ధన్యులయ్యారు అని చెబుతూ, అయితే అటువంటి నిరతిశయమైనటువంటి శాంతిని పొందాలి అంటే ఎలా ఉండాలి? మనసును నిగ్రహించాలి. సంతతము కూడా నిరంతరము కూడా అభ్యాసం కలిగి ఉండాలి. అంటే ఎల్లవేళలా నిరంతరము కూడా దైవికమైనటువంటి చింతన చేస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారానే ఎల్లప్పుడూ కూడా అలా దైవ చింతన నిరంతరం కొనసాగిస్తూ ఉండడం అని చెప్పడం చేత దాని చేత మాయను ఒకంత మరి జయించడానికి అభ్యాసం, కొద్దిపాటి అభ్యాసం అనేటువంటిది సరిపోతుందా అంటే చాలదు. నిరంతరమైనటువంటి అభ్యాసమే శరణ్యము అని కదా చెప్పబడుతూ ఉంటుంది. ఎలాగంటే నిరంతరమైనటువంటి దైవ చింతన, నిరంతరమైనటువంటి అభ్యాసము, దాని ద్వారా మాత్రమే వైరాగ్యము విచారణ అనేది ఉత్పన్నమవుతుంది. దాని ద్వారా ఇంద్రియ మనస్సులను విషయాల మీదకు పోనీయకుండా అభ్యాసము చేత నెమ్మదిగా వానిని స్వాధీనపరుచుకొని అంతర్ముఖం చేసి ఆత్మధ్యానమునందే నెలకొల్పాలి. అంటే ఇప్పుడు ఎట్లా ఏది చెప్పినప్పటికీ కూడా నిరంతరమైనటువంటి దైవ చింతనే ఇది శరణ్యము అని చెబుతూ, అయితే ఈ నిరంతరమైన ఎల్లవేళలా ఆత్మపరాయణత్వము అనేటువంటి విషయం కోసం మనం ఒక ఉపమానాన్ని ఇక్కడ తెలియజేసుకుందాం. ఎలాగంటే మనకి ఇది జైనులు చెప్పుకునేటువంటి జైన శాస్త్రాలలో ఉన్నటువంటి ఒక చక్కని గాథ. అదేమిటంటే పూర్వం శ్రీరామచంద్రుడు రావణుణ్ణి చంపివేశాడు కదా. ఆ రావణుని యొక్క సంహారం తర్వాత పట్టాభిషేకం మొదలైనవి మళ్ళీ తిరిగి అయోధ్య వచ్చారు. పట్టాభిషేకం పూర్తి అయింది. ఆనందంగా రాజ్యాన్ని సీతా సమేతంగా కూడా పరిపాలిస్తున్నాడు, తన తమ్ములతో సహా కూడా. అయితే ఆ యుద్ధమున శ్రీరామునికి సాయం చేసినటువంటి చాలామంది ఉన్నారు కదా. ఆ సమయంలో శ్రీరామచంద్రుని సమీపించారు. మహాత్మా, యుద్ధకాలమునందు మేము తమకు అనేక విధాలుగా తోడ్పడ్డాము కదా. తమరి యొక్క సేవలో మేము పాలు పంచుకున్నాము. మహత్తరమైనటువంటి పుణ్యాన్ని ఆ తర్వాత మేము ఆ చేసినటువంటి సాయం ద్వారానే మహత్తరమైన పుణ్యాన్ని మేము సముపార్జించుకున్నాము. అయితే ఇప్పుడు శాంతిగా ఉన్నది కాలం.
ఈ శాంతి కాలమునందు కూడా తమ యొక్క సేవా భాగ్యాన్ని పొందాలి. అలా పొంది తమరికి సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తే మేము ధన్యులము అవ్వాలనుకుంటున్నాం. కాబట్టి అటువంటి అవకాశాన్ని మాకు దయచేయండి అని ప్రార్థించారు. తమకున్నటువంటి పనుల్లో కొన్నిటినైనా సరే మాకు అప్పగించండి అని వేడుకున్నారు. మేము వానిని చక్కగా నిర్వహిస్తాం, మరి పుణ్యవంతులమే అవుతాము. ఆ యొక్క ప్రజల యొక్క వాక్యాలను వినగానే రామచంద్రుడికి అసలే కరుణతో నిండిపోయినటువంటి వాడు. అలా కరుణంతో నిండిన హృదయాంతరంగుడే తక్షణమే మంత్రివర్యుని పిలిపించి, అమాత్యశేఖర, నాకు ఉన్నటువంటి పనులు అన్నింటినీ కూడా వరుసగా వ్రాసిపెట్టి ఈ వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చివేయండి. వారు వాటిని నిర్వహించడానికి చాలా ఉత్సాహం కలిగి ఉన్నారు అన్నారు. వెంటనే మంత్రి గారు లోనికి వెళ్ళారు. రామచంద్రునికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ఒక లిస్టు తయారు చేశారు. తర్వాత చేసి బయట ఉత్సాహంతో నిరీక్షిస్తూ ఉన్నారు కదా కొందరు భక్తజనం. ఆ భక్తావళి దగ్గరికి వచ్చి ఆయన లిస్టులో రాసుకున్నటువంటి పనులను వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్పగించి వేశారు. రామచంద్రుడి గృహమును శుభ్రపరిచేటువంటి పని ఒకరికి, వారికి ఆసనం వేసే పని ఒకరికి, వారికి విసిరేటువంటి పని ఒకరికి, భవన ద్వారము వద్ద మరి కాపలా పని ఒకరికి, ఈ ప్రకారంగా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చొప్పున పంచివేశారు. వారు ఆ పనులను స్వీకరించి ఏం చేస్తూ ఉన్నారు? ఇదంతా కూడా రామసేవా భాగ్యము లభించింది అనుకున్నారు. లోపల సంతోషపడుతూ ఉన్నారు. తమ జన్మ ధన్యమైనది అని భావించుతూ ఉన్నారు. అందరికీ పనులు పంచిపెట్టడం అనేటువంటిది పూర్తి కాగానే అక్కడికి పరిగెత్తుకుంటూ ఒక వ్యక్తి ఎత్తించాడు. అతనెవరు అంటే అతనే ఆంజనేయుడు. అతడు శ్రీరామచంద్రునికి వినమ్రతతో సాష్టాంగ వందనము ఆచరించి అంటున్నాడు, మహాత్మా, తమ సేవా కార్యాలను మంత్రిగారు పంచిపెడుతూ ఉన్నట్లుగా నేను కర్ణాకర్ణిగా విని పరిగెత్తుకొని వచ్చాను. దేవా, నాకు కూడా తమరి యొక్క సేవా భాగ్యము లభించున్నట్లుగా చేయండి అని ప్రార్థించాడు. ఎంత చిన్న పని అయినా సరే నాకు ఇవ్వండి, దానినే నేను మహద్భాగ్యంగా పరిగణిస్తాను. అలా అనుకుని ఆచరించుకుంటూ తమ యొక్క సేవలో పాలు పంచుకొని నేను కూడా కృతార్థుడనే అవుతాను. యుద్ధకాలమున తమకెంతయో సేవ చేసుకున్నాను. శాంతి కాలంలో కూడా అటువంటి సౌభాగ్యం నాకు కలిగేటట్లుగా అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆ ఆంజనేయుని యొక్క ప్రార్థనాపూర్వకమైనటువంటి మాటలను ఆలకించిన రామచంద్రుడు, ఆంజనేయ, ఏమి ఇంత ఆలస్యంగా వచ్చావే? అన్ని పనులు ఇప్పుడే వారు పంచుకొని వేసేశారు. బహుశా అన్నీ పూర్తి అయిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నేను మంత్రివర్యునితో సంప్రదించి చూస్తాను అని చెప్పి మళ్ళీ కూడా ఆ మంత్రి గారికి వెంటనే కబురు పంపాడు. ఆ అమాత్యశేఖరుడు అక్కడికి వచ్చాడు. శ్రీరామచంద్రుడు అతనితో అంటూ ఉన్నాడు, మంత్రివర్య, ఆంజనేయుడు ఈ యొక్క యుద్ధ రంగంలో పెక్కు విధాలుగా మనకి తోడ్పడ్డాడు. ఇప్పుడు శాంతిగా ఆనందంగా ఉన్న కాలమునందు కూడా అటువంటి తోడ్పాటు గావించడం కోసం సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి మరి నా సంబంధమైనటువంటి పనులు అన్నింటినీ ఇప్పుడే మీరు అందరికీ పంచివేసి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆంజనేయుడు అతి ముఖ్యుడు కదా. కాబట్టి ఏదైనా సరే ఒక పని వారికి ఒప్పచెప్పడం అనేటువంటిది ధర్మమే కదా. కాబట్టి ఏ పని అయినా సరే మిగిలి ఉన్నదేమో మరి పరికించడానికి నేను కోరుతూ ఉన్నాను. ఒకసారి పరికించండి, ఇంకేదన్నా మిగిలి ఉన్నదేమో అనగానే రామచంద్రుని యొక్క వాక్యాలు వినగానే ఆ అమాత్యశేఖరుడు తక్షణమే పనుల లిస్టును మళ్ళీ ఏకాగ్ర చిత్తంతో పరిశీలించాడు. రామునితో ఇట్లా అన్నాడు, దేవా, పనులన్నీ పూర్తి అయిపోయినవి, కానీ ఒక చిన్న పని మాత్రమే మిగిలి ఉన్నది. లోకంలో సరే ఎవరైనా ఆవలించినట్లయితే ప్రక్కనున్నవారు చిటిక వేయుట ఆచారంగా ఉన్నది కదా. కాబట్టి రామచంద్ర, మీరెప్పుడైనా ఆవలించినట్లయితే ఆంజనేయుడు చిటిక వేసినట్లయితే సరిపోతుంది ఆ పని. ఈ ఒక్క పని తప్ప ఇక తమ గురించి ఏ పని కూడా మిగిలి ఉండలేదు. మహాప్రభు,
మంత్రి వాక్యాలను వినే రామచంద్రుడు ఆంజనేయునితో ఇలా అన్నాడు, వాయుపుత్ర, మంత్రి గారు చెప్పిన ఈ చిన్న పని తీసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఆంజనేయుడు, మహాత్మా, పనులలో చిన్నది పెద్దది అనే విచక్షణ నాకు లేదయ్యా. నాకు కావలసినది రామసేవ. అది చిన్నది కానీ పెద్దది కానీ అదే నాకు 10,000. తమ సేవ దొరికింది, అదే నాకు చాలు. ఈ చిన్న పని దొరికినందుకు నా అదృష్టాన్ని నేను కొనియాడుతూ ఉన్నాను. ఓ మహాత్మా, సెలవు అని చెప్పి ఆంజనేయుడు ఆనందంతో చిందులు ద్రొక్కుచూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వదిలేసి. ఇక రామచంద్రుడు ఆంజనేయునిపై కలిగినటువంటి ప్రేమ అతిశయము చేత తన మనసులో ఈ ప్రకారంగా చింతన చేసుకున్నాడు. నేను ఆవలించినట్లయితే ఆంజనేయుడు చిటికి వేస్తాడు కదా. ఆంజనేయుడు పరమభక్తుడు కాబట్టి ఆంజనేయుడు ఎప్పుడైనా సరే చిటికి వేసినట్లయితే నేను కూడా ఆవలిస్తాను అని నిర్ణయించుకున్నాడు. రామచంద్రునికి తప్ప మరి ఒకనికి తెలియనే తెలియదు ఈ విషయం. ఇంకా ఆంజనేయుడు రాముణ్ణి వదిలి దూరంగా వెళ్ళాడు కదా. ఒకానొక విజన ప్రదేశమునందు కూర్చున్నాడు, అంటే జనం తిరగనట్లుగా. ఇక ఒక చెట్టు కింద కూర్చొని, రామచంద్రుడు ఆవలించినట్లయితే నేను చిటిక వేయాలి అనే కార్యం కదా నాకు ఇవ్వబడింది, అంటే ఆ డ్యూటీ. ఆ కార్యాన్ని నేను ఏమాత్రమైనా సరే పొరపాటు జరగకుండా ఆచరించవలసిందే. కానీ ఇక్కడ తన విద్యుక్త ధర్మము తాను చక్కగా ఆచరించేటువంటి వాడే లోకంలో ధన్యుడుగా చెప్పబడతాడు. రామసేవా కార్యంలో ఏమాత్రము లోటు కూడా నా వలన జరగకూడదు. రామచంద్రుడు ఆవలించినప్పుడు నేను చిటికే వేయవలెను కదా. మరి రామచంద్రుడు ఎప్పుడు ఆవలిస్తాడు నాకేమి తెలుస్తుంది? భుజించినప్పుడు కానీ, నిద్రపోయినప్పుడు కానీ, లేదు విహారానికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా ఆవలించవచ్చు కదా. మరి ఆ విషయం నాకు ఎలా తెలుస్తుంది? కాబట్టి నేను ఒక ఉపాయాన్ని అవలంబిస్తాను. దాని చేత నాకు ఇవ్వబడినటువంటి ఈ రామసేవా కార్యము అనేది నిర్దుష్టంగా జరిగిపోతుంది. అది ఏంటంటే, ఇది మొదలుకొని నిరంతరం కూడా రాత్రింబగళ్ళు విరామము లేకుండా నేను చిటిక వాయిస్తూనే ఉంటాను అనుకునే. ఇక ఈలోగా రామచంద్రుడు ఎప్పుడైనా ఆవలించుగాక, నాకేమీ పర్వాలేదు అని నిశ్చయించుకొని హనుమంతుడు దూరంగా ఉన్నటువంటి ఆ వృక్షాల యొక్క నీడయందు కూర్చుని నిరంతరము నిర్విరామంగా చిటిక వాయిస్తూనే ఉన్నాడు. అక్కడ రాజసభలో, రాజభవనంలో శ్రీరామచంద్రుడు తాను చేసుకున్నటువంటి నిశ్చయం ప్రకారము, అంటే ఆంజనేయుడు చిటిక వేసినట్లయితే తాను ఆవలిస్తాను అనే నియమం తను పెట్టుకున్నాడు కదా. ఆ ప్రకారంగానే నిరంతరం ఆవలిస్తూ నోరు తెరుచుకొనే ఉన్నది. ఆంజనేయుడు చిటిక ఆపినట్లయితే రాముని నోరు మూతబడుతుంది. కానీ ఆంజనేయుడు సందుపోకుండా చిటిక వాయిస్తూనే ఉన్నాడు. రామచంద్రుడు ఎల్లవేళలా నోరు తెరుచుకొని ఉండడాన్ని చూసి మంత్రులకు జనులకు ఏమీ తోచక అదేదో వ్యాధి అని తలంచారు. గొప్ప గొప్ప వైద్యులను రప్పించారు. వారు పరీక్షించారు. రాముని యొక్క ఆరోగ్యంలో ఏ కొరత లేదు, కానీ నోరెందుకు తెరుచుకున్నారో తెలియకున్నది అని చెప్పారు. ఇక కర్తవ్యం తోచలేదు. మంత్రులు, పౌరులు అందరూ కూడా గురువు వశిష్ఠ మహర్షి వద్దకు పోయారు. రామచంద్రుడు ఎల్లవేళలా సదా నోరు తెరుచుకునే ఉన్నాడని చెప్పారు. అప్పుడు సర్వజ్ఞుడగు ఆ మహనీయుడు దానికి కారణము ఆంజనేయుడే అని, ఆంజనేయుడు చిటుక వాయించడం ఆపినట్లయితే రాముడు తన నోరు మూయగునని చెప్పాడు. వెంటనే ఇక అందరూ కలిసిపోయి చెట్టు క్రింద ఊపిరి తిరగకుండా చిటుక వాయిస్తూ కూర్చొని ఉన్నటువంటి ఆంజనేయునితోటి, మహాత్మా, చిటిక వేయడం ఆపండి, దాని వలన గొప్ప ప్రమాదమే ఏర్పడింది అని చెప్పారు. వెంటనే హనుమంతుడు, నేను ఆపను, ఇది నాకు ఇవ్వబడినటువంటి రామసేవా కార్యం, ఈ సేవ నేను చేస్తూనే ఉంటాను. నా ధర్మాన్ని, నా కర్తవ్యాన్ని నేను ఇలా నిర్దుష్టంగా చేయవలసి ఉన్నాను అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు అందరూ ఆలోచన చేశారు. ఆంజనేయునికి రామచంద్రుని మరి ఒక సేవా కార్యాన్ని అప్పగించి చిటికి వేసే పనిని వేరొకరికి అర్పించారు. వెంటనే రామచంద్రుడు యథాస్థితికి వచ్చేశాడు.
అంటే ఇక్కడ కథలో ఆంజనేయుడు ఏ క్షణము రాముడు ఆవలిస్తాడో తెలియక నిరంతరం చిటిక వేయడం కోసం నిశ్చయించుకున్నాడో, అలాగే ఏ క్షణమున మృత్యువాసన్నమవుతుందో మానవునికి తెలియదు కదా. అతడు అందుకే నిరంతరం కూడా దైవ చింతన, ధ్యానము, ఆత్మవిచారణ అనేది సలుపుచూ ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఇక మృత్యువు ఎప్పుడు తటస్థించినా కూడా ఏమీ చిక్కులేదు కదా. అంటే జీవిత పరమార్థం నెరవేరినట్లే కదా. కాబట్టి ముముక్షువైనటువంటి వాడు నిరంతరం కూడా పరమాత్మను చింతన చేస్తూనే ఉండాలి. మాయకు, అజ్ఞానానికి కూడా ఏమాత్రము తావనేటువంటిది ఇవ్వకుండా ఉండాలి. అప్పుడు ఏ ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఇక జీవిత లక్ష్యమైనటువంటి ఆ దైవానుభూతిని పొందబడి ఉంటాడు. కాబట్టి అతనికి ఎటువంటి హాని కూడా ఉండదు అని చెబుతూ, అంటే మృత్యువు అనేది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. కాబట్టి సమయాన్ని వ్యర్థం చేయకుండా నిరంతరము దైవ చింతన, ఆత్మానుభూతి ఎందే గడుపుచూ ఉండాలి. జీవితాన్ని దైవంతో నిండిపోయినట్లుగా చేసివేయాలి. అంటే సంతతము కూడా నిరంతరము దైవ చింతన కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే తన యొక్క ఆత్మను, అంటే తన మనసుని అంతరాత్మ ఉన్నటువంటి ఆ ప్రదేశమునందు అంతర్ముఖం చేయగలుగుతాడు, ఆత్మధ్యానమునందు నెలకొల్పగలుగుతాడు. అప్పుడే కదా పరమ నిర్వాణ రూపమైనటువంటి ఆత్యంతిక శాంతి అనేటువంటి ఫలం లభిస్తుంది. ఎంత విలువ చెల్లింపబడుతుందో అంత ఫలితము చేకూరుతూ ఉంటుంది. విషయాలను వదిలివేయడం, మరి అవిద్యను, ఆచ్ఛాదింపబడినటువంటి అజ్ఞానము అనేటువంటి ముసుగును వదిలివేయడం అనే గొప్పవైనటువంటి రుసుమును, పణమును, విలువను చెల్లించినట్లయితే మోక్ష రూపంలో ఉన్నటువంటి పరమశాంతి అనే ఫలం లభిస్తుంది. కాబట్టి నాకు ఇంకా కూడా శాంతి దొరకలేదే అని ఎవ్వరూ దుఃఖించవలసినటువంటి పని లేదు. అంటే పరమాత్మ తెలిపినట్లుగానే ఈ సాధన సంపదను సమకూర్చుకుంటే సరిపోతుంది కదా. నిరంతరమైనటువంటి దైవ చింతనతోటి శాంతి అనేది కరతలామలకం అవుతుంది అని చెబుతూ, ఈ ధ్యాన యోగము మరి ఎవరికి సరిపోతుంది, ఎవరికి సరిపోదు అంటే అధికంగా భుజించేటువంటి వానికి, బొత్తిగా అస్సలు తిననటువంటి వానికి, అలాగే ఎక్కువ నిద్రపోయేటువంటి వానికి, అసలు నిద్రే పోకుండా మేలుకొని ఉండేటువంటి వానికి కూడా ఈ ధ్యాన యోగము అనేది కుదరదు, కలుగదు. ఎందుకంటే ధ్యాన యోగానికి సహాయభూతాలుగా ఉండేటువంటి ఆహారము, విహారాలను గురించి తెలియజేస్తూ, యోగా అనేటువంటి పదానికి భగవంతుని వద్దకు చేర్చేటువంటి ఏ మార్గమైనా అనే అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుత విషయం ఏమిటి? ధ్యాన యోగము కాబట్టి అది వివక్షితమై ఉన్నది. అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఆహార నియమాలు అన్ని యోగాలకు కూడా అవసరమే అని తెలియాలి. అధికమైనటువంటి ఆహారం భుజించే వారికి ధ్యానం కుదరదు అని కదా చెప్పబడింది. మితమైన ఆహారము సేవించినటువంటి వారికి మాత్రమే ధ్యానము చక్కగా జరుగుతుంది. ఆహారము అనేటువంటిది పరమార్థ సాధనలు యందు గొప్ప విషయం ఏమీ కాదు అని తలంచి కొంతమంది దానిని వదిలివేస్తారు. కానీ భగవానుడైతే ఆహారానికి కూడా ప్రాధాన్యాన్ని, అమితమైన ప్రధానత్వాన్ని ఇచ్చి దాని విషయమై కడు జాగ్రత్త వహించాలి అని చెప్పారు. అది ఎలాగంటే ఒక పెద్ద గొప్ప యంత్రాలు ఉన్నటువంటి ఇండస్ట్రీ నడవాలి అన్నప్పుడు అన్నీ సక్రమంగా ఉండాలి. చిన్నదే కదా అని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు చిన్న చీల సరిగా లేకపోయినా ఆ గొప్ప యంత్రం అంతా ఎలా ఆగిపోతుందో అలాగే ఆహారం యొక్క స్థితి కూడా అంత. అది గనక చక్కగా లేదనుకో మోక్ష సాధన అనేటువంటిది కుదరదు. జీవితం అంతా కూడా ఆహారము, నిద్ర అనే ఇద్దరు దొంగలు ఎప్పుడూ కూడా అపహరించి వేస్తూనే ఉన్నారు. దొరికితే అదనంగా తినడం,
సమయం దొరికితే అదనంగా సోమరితనంతో నిద్రపోవడం అనేటువంటి ఆ ఇరువురి దొంగలు కూడా ఈ యొక్క మరి మోక్షము చెందాలి, పారమార్థిక చింతన చేయాలి అనేటువంటి వారి యొక్క జీవితం మొత్తాన్ని కూడా, వారి జీవితాన్నే కాదు ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా ఆహారము నిద్ర అనే ఇద్దరు ఆ జీవితాన్ని హరించి వేస్తూ ఉన్నారు. అంటే అవివేకులకు దాదాపు కాలమంతా ఆరింటిలోనే గడిచిపోతుంది. పరమాత్మతత్వాన్ని గురించి తెలియనటువంటి అవివేకంతో ఉన్నవారికి, అసారమైన వస్తువులే సారము అని గ్రహించేటువంటి అవివేకులకి ఇక దాదాపు కాలమంతా కూడా తినడం నిద్రపోవడం అనే దాంతోనే గడిచిపోతూ ఉన్నది. అయితే అమూల్యమైనటువంటిది కదా మానవ జన్మ. ఇంత అని దానిని వెచ్చించి దానికి సమంగా మనం తూచి వెలకట్టలేనటువంటిది మానవ శరీరం. మా అంటే అజ్ఞానము, నా అంటే లేకుండా, వా అంటే వర్తించేవాడే మానవుడు. అంటే నేను జ్ఞానముతో సదా సిద్ధిని పొందుతాను అని కోరుకొని తీసుకొని వచ్చినటువంటి అమూల్యమైనటువంటి మానవ జీవితాన్ని, తను పొందినటువంటి బంధాలను క్లేశాలను కూడా వాటిని నిరోధించుకోవడం కోసం ప్రయత్నించవలసినటువంటి ఈ ఉత్తమమైనటువంటి జీవితాన్ని ఆ ప్రకారంగానే ఆహారమునందు అదనముగా తినడం, అదనముగా నిద్రపోవడం అనేటువంటిది అలా వ్యర్థం చేయటం జీవితంలో ఉన్నటువంటి విలువైన సమయాన్ని సరి అయిన పద్ధతేనా? కాదు కదా. అంటే ఆహారం ఉండవలసిందే. ఆహారం లేకపోతే, ఈ పదార్థం లేకపోతే పంచభూత నిర్మితమైన పదార్థ రూపమైన ఈ పార్థివ దేహము నిలవదు. అందుకే ఆహారం తప్పనిసరిగా ఉండవలసిందే, మరి నిద్ర కూడా ఉండవలసిందే. అయితే ఎంతవరకు? అది ఆహారం ఎంత తీసుకోవాలి, నిద్ర ఎంత పోవాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేయాలి. ఈ జీవితాన్ని నిర్వహించడం కోసం, పరమాత్మతత్వాన్ని చింతించడం కోసం అవి అవసరము. ఎంత అవసరమో అంత మాత్రం ఉంటే సరిపోతుంది. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారం తీసుకోవాలి. శరీరంలో మరి శక్తిని కూడగట్టుకోవడానికి నిద్రను పోవాలి. అంతేకాని ఇంకా అదనంగా పోతే అది సోమరితనమే కదా. అంతకు అధికంగా కానీ అస్సలు పూర్తిగా ఆహారం లేకుండా ఉండడం, నిద్రపోకుండా ఉండడం, అల్పంగా కానీ ఉన్నట్లయితే భగవంతుని యొక్క చింతన అనేటువంటిది జరగదు. ఈ విషయమునందే పరమాత్మ తెలియజేశారు అని చెబుతూ, అధికమైనటువంటి భోజనము చేత ఏమవుతుంది? శరీరం బరువెక్కిపోతుంది. రుచిగా ఉంది కదా అని రకరకాల పదార్థాలతో, ఇక్కడ 10 రకాల పదార్థాలతో ఒక్కొక్క దానికి 10 ముద్దలు 100 ముద్దలు మింగేస్తే ఏమవుతుంది? శరీరం బరువెక్కిపోతుంది, ఆహారం అధికమైపోతుంది. ఇక శరీరం బరువెక్కిందా, మొత్తెక్కిపోతుంది. ఆ మొత్తెక్కి ఉండడం చేత వాడు ధ్యానమందు కూర్చోవడానికి సాధ్యపడుతుందా? సాధ్యపడదు. ఏమని చెప్పబడింది మనకి? సమం కాయ శిరోగ్రీవం అని చెప్పబడింది. అంటే శరీరము, శిరస్సు, కంఠము తిన్నగా సమంగా నిలబెట్టాలి అనేటువంటిది. అలా చేయగలుగుతాడా? అధికమైనటువంటి భోజనం చేసినటువంటి వాడు అసలు అది అలా 3 తిన్నగా ఉంచడం అనేటువంటిది సాధ్యపడదు. ఒకవేళ బలవంతంగా కూర్చున్నా కూడా, నేను చేయగలను అని మొండిగా మూర్ఖంగా కూర్చున్నా కూడా ఏమవుతుంది? అంత మొత్తెక్కి ఉన్నప్పుడు శరీరము నిద్ర ఆవహిస్తుంది. ఒకవేళ నిద్ర రాకపోయినా కూడా కడుపు ఎలా ఉంటుంది? అధికమైనటువంటి పదార్థాన్ని వేసేసాడు కదా, దానివల్ల కడుపు బరువుగా ఉండడం చేత దేహభావనే కలుగుతూ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఈ యొక్క శిరస్సు, శరీరము, కంఠము 3 సమంగా పెట్టగలుగుతాడా? వెన్నెముకని నిటారుగా నిల్చోబెట్టి కూర్చోగలుగుతాడా? అటువంటి ఎల్లప్పుడూ దేహం యొక్క అస్థిమిత మీదే భావన కలుగుతూనే ఉంటుంది. అటువంటి ధ్యానమునందు ఇక దేహాన్ని దాటి, ఇంద్రియాలను దాటి, మనస్సును దాటి ఆ ఆవల ఉన్నటువంటి ఆత్మ వద్దకు పోవలసినటువంటి వారు అప్పుడు దేహం యొక్క స్ఫురణ చేత ఏం చేస్తారు? దేహం దగ్గరే నిలబడిపోతారు.
అంతేకాని దేహాన్ని దాటి ఆవలకి మనసుకి, మనసు దాటి ఆత్మ దగ్గరికి పోలేనటువంటి స్థితి అధికమైన భోజనము చేత అక్కడ గమ్యాన్ని చేరలేరు. ఈ ప్రకారంగానే అధికమైన ఆహారము అనేటువంటిది ధ్యానానికి ఆటంకమే అయి ఉన్నది కదా, ఆటంకమే అయి నిలుచున్నది. అందుచేతే మళ్ళీ ఏమని చెప్తూ ఉన్నారు, మితాహారము, శరీరాన్ని చక్కగా నిలబెట్టుకోవడానికి ఎంత పదార్థము అవసరమో అంతే తినవలేను అని చెప్పడం. అందుకే ఆహారము అనేటువంటి భావన ఏ విధంగా ఉంటుంది అంటే, ద్వౌభాగౌ పూరయేదన్నైః తోయనైమం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థామవశేషయత్. అంటే ఇప్పుడు కడుపులోని సగభాగాన్ని అన్నము కానీ మిగతా కడుపు మొత్తాన్ని కూడా 4 భాగాలుగా చేసుకున్నప్పుడు అన్నము మరే ఇతర పదార్థాలతో అయినా సరే సగం కడుపే నింపాలి. ఒక పావు కడుపు 25 భాగం ఏంటి, నీటి చేత నింపివేయాలి. తక్కిన 25 భాగం గాలి ఆడడం కోసం ఖాళీగా ఉంచాలి. ఈ విధంగా మనం చేస్తూ ఉన్నామా, రుచిగా ఉంటే ముద్దంబడే ముద్ద మళ్ళీ కూడా పెట్టించుకొని తింటూనే ఉంటాం. అలా అధికంగా తిన్నప్పుడు తినిక శరీరాన్ని, శిరస్సుని, కంఠాన్ని కూడా తిన్నగా ఉంచగలమా? మనం ధ్యానవంతులము, ధ్యానము చేయాలి అని మనం మరి చక్కగా నిర్ణయించుకున్నట్లయితే అంత రుచిగా ఉన్నప్పటికీ కూడా విషయేంద్రియాలు అంటే రసనేంద్రియాన్ని ఆశించి జ్ఞానేంద్రియాలకు లోబడినట్లే కదా. కాబట్టి అధికమైనటువంటి ఆహారాన్ని భుజించడం వల్ల ఏమవుతుంది, ధ్యానానికి వాడు చేయవలసినటువంటి దైవ చింతన అనేటువంటి దానికి ఆటంకమై నిలుస్తుంది కదా అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.